చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రైట్, పిఠాపురంలో జన సందోహం మధ్య, జన సైనికుల మధ్య స్త్రీ శక్తి పథకం ప్రారంభించబడింది. ఇక్కడ జనాల విపరీతమైన క్రౌడ్ ఉంది. వాళ్ళ ఆనందానికి అయితే అవధులు లేకుండా ఉన్నాయి. ఇప్పుడే జస్ట్ ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు, ఆయన స్పందనను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి చెప్పండి, ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది, ఇది ఏ విధంగా మహిళలకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ముఖ్యంగా కూడా ఈ ఎన్డీఏ కూటమి అధికారంలో రాకముందు సూపర్ 6 పేరుతోటి హామీలు ఇవ్వడం జరిగింది. 5 ఏళ్ల విధ్వంసం తర్వాత అనేక ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అన్ని హామీలు నెరవేరుస్తూ వచ్చింది. మొట్టమొదటిగా పెన్షన్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, రైతులకు ఇచ్చినటువంటి ఈ కావచ్చు, అదేవిధంగా అన్నదాత సుఖీభవ, మహిళా మన పిల్లలకి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా 13,000 చొప్పున డిపాజిట్ చేయడం, ఆఖరిగా ఈ సూపర్ 6లో భాగమైనటువంటి ఈ పథకాన్ని, స్త్రీశక్తి పథకాన్ని ఈ రోజు ప్రారంభించడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నిజంగా కూడా అద్భుతం, అమోఘం. ఇప్పుడే మేము బస్సు ప్రారంభించి వచ్చాం. స్త్రీల యొక్క స్పందన అద్భుతం. ఎందుకంటే ఒక స్త్రీలకి ఒక వెలుసుబాటు కల్పించాలి. వీరి సమాజంలో అందరితో పాటు వారికి అనేక పనులు ఉంటాయి, వారికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తేవడం జరిగింది. గతంలో కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి. వారిని అనుసరించి ఇది మహిళకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి ఈ పథకాన్ని కూడా అమలు తేవడం చాలా చాలా ఆనందం, చాలా అద్భుతమైనటువంటి స్పందన ఉంది. అయితే ఈ కూటమి హామీలు ఇచ్చినప్పుడు, సూపర్ 6 హామీలు ఇచ్చినప్పుడు ప్రతిపక్షాలు ఈ హామీలు నెరవేర్చడం అనేది ఎవరి తరం కాదు, చంద్రబాబు నాయుడు కళ్ళబొల్లి మాటలు చెప్తున్నాడు అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది ప్రతిపక్షాలు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక్కొక్క పథకాన్ని కూడా అమలు చేసుకుంటూ వస్తుంది. దాని గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారు సార్? సార్, అంటే అదే చెప్తున్నా, మా నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పేవారు. నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత అనుభవశీలైనటువంటి నాయకుడు. ఆయన 14 సంవత్సరాలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. వారి నేతృత్వంలో అయితేనే మనం పటిష్టంగా చేయగలగాలని చెప్పడం జరిగింది. ఈవేళ ఆ నమ్మకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నేతృత్వంలో, అదేవిధంగా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వీటినన్నిటినీ నెరవేర్చింది. ప్రతిపక్షం అదే పనిగా వారు చేసిన విధ్వంసం నుంచి మభ్యపరచడానికి ఎంత విధ్వంసం చేశారంటే ఈవేళ రాష్ట్రం కోలుకోనంత విధంగా విధ్వంసం చేశారు. ఇప్పుడే ఈ ప్రభుత్వం అన్ని కూడా జరిగిన పొరపాట్లన్నీ ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, అనేక ఆర్థిక విధ్వంసాలు ఇవి ఎట్లా చేశారంటే ఈ ప్రాజెక్టులు కానీ ఎప్పుడు రివైవ్ అవ్వకూడదన్న దారుణంగా సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టారు. కానీ ఒక ఏడాది గడిచింది. ఇప్పుడే ఈ కూటమి అభివృద్ధి వైపు తొలి ప్రస్థానం జరిగింది. అన్నట్టుగానే సంక్షేమ పథకాలు, హామీలు అన్ని పూర్తి చేయడం జరిగింది. ఇక ఆర్థికంగా ఈ వ్యవస్థలు పుంజుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా కూడా ఈ 4 ఏళ్ల కాలంలో కూడా చేసి ఈ రాష్ట్రాన్నే అత్యద్భుతమైనటువంటి శక్తిగాను, అమరావతిని అద్భుతమైన నగరగాను, అదేవిధంగా ఎన్నో ఏళ్లు బట్టి చూస్తున్న మన పోలవరాన్ని కూడా పూర్తి చేసే శక్తి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్నది మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. చూసారు కదా మర్రెడ్డి శ్రీనివాస్ గారి స్పందన ఎలా ఉంది సార్? అంటే మహిళలు చాలా చాలా ఆనందపడుతున్నారు. వాళ్ళ స్పందన చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఈరోజు ఆడపడుచుల్ని ఇంట్లో మగవాళ్ళు ఏంటంటే రేపు పంపుతాను, ఎల్లుండి పంపుతాను అంటారు కొంచెం ఆర్థిక ఇబ్బందులతో. అటువంటిది ఈరోజు మగవాళ్ళు రేపు వెళ్ళి కానీ పుట్టింటి కానీ అనడానికి వీలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఆడపడుచుల తల్లిని ఎప్పుడు చూడాలంటే అప్పుడు బస్సు ఇలా చేయడ్డెట్టి ఆగుద్ది, బస్సు ఎక్కెళ్ళాలి. సూపర్ 6లో భాగంగా దీపం పథకం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే మరి అన్నదాత సుఖీభవ చేశారు, తల్లికి వందనం చేశారు, ఈవేళ ఉచిత బస్సు కార్యక్రమం చేశారు. ఇవన్నీ కూడా సూపర్ 6లో అన్నీ కూడా ఇంప్లిమెంట్ చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. అంటే సూపర్ 6 హామీల అమలు చాలా కష్టం. ఇది చంద్రబాబు నాయుడు ఉత్తి మాటలు చెప్తున్నారు తప్ప దీని అమలు అనేది కష్టం అని చెప్పి ప్రతిపక్షాలు చాలా ఘాటుగా విమర్శించాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక్కొక్క పథకం చేసుకుంటూ వస్తుంది. దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? అతను జగన్మోహన్ రెడ్డి పిచ్చెక్కి తిరుగుతున్నాడు. అందుకే ఇంకేదంటే చంద్రబాబు సమర్థుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళడానికి. అటువంటి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్ళడం, సంక్షేమ పథకాలు ఇచ్చినవన్నీ కూడా పూర్తవుతున్నాయి. కాబట్టి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు అతనికి ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ప్రవర్తిస్తున్నారు.
అంటే రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం మరిన్ని పథకాలు కూడా అమలు హామీకి ముందుకెళ్తుందని అనుకోవచ్చు సార్. కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 లో ఏ అయితే పథకాలు ఇచ్చారో అన్ని కూడా పూర్తవుతాయి. ఇక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు, గండి కొండలరావు గారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఈ పథకం ప్రారంభించడం అనేది ఏ విధంగా చూడొచ్చు, ఇది మహిళలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఈ రోజున దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు, ఈ రోజు మహిళలకి ఆంధ్రప్రదేశ్లో స్వతంత్రం వచ్చిందని చెప్తున్నాం. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం సూపర్ 6 పథకాల్లో భాగంగా మహిళలకి ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా మహిళలకి ఉచిత బస్సులు ప్రవేశపెట్టడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఎన్నో వందల సంఖ్యలో బస్సులు కొత్త సర్వీసులు వేసి ఇక్కడ మహిళలకు ఉచితంగా ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ మహిళలు ఆర్థికంగా పరిపుష్టి చెంది ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఈ పథకం వల్ల నేను తెలియజేస్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు ఏదైతే ఉన్నాయో ఒకటోటిగా అమలు చేసుకుంటూ రమారమి అన్ని పథకాలు అమలు చేసుకుంటూ ఈ రోజు ఆగస్టు 15 పర్వదినాన్ని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు అనే పథకం ఆ రోజుల్లో పెట్టారు. అది కూడా ఈ రోజు నుంచి అమలు అవుతుంది. అలాగే కూటమి ఇచ్చిన వాగ్దానాలు ఏదైతే ఇచ్చిందో ఆ వాగ్దానాలన్నీ అది నెరవేర్చేలా మా కూటమి నాయకులు మోడీ గారు ఆలోచన మేరకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో అన్ని పథకాలు అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా వృద్ధి సాధించాలని కోరుకుంటున్నారు.